వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏవైతే టిప్స్ ఉన్నాయో అవి షేర్ చేసుకోవడానికి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఉన్నారో అవుట్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన అవుట్ ఆఫ్ 100%లో 15 to 20% అభ్యర్థులు మాత్రం కాన్ఫిడెంట్గా ఉంటారు. సో నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను, నేను ఏదైనా రాయగలను. సో మిగతా ఎవరైతే ఉన్నారో 80 to 85% మంది వాళ్ళు ఏమనుకుంటారంటే నేను సిలబస్ మొత్తం కవర్ చేయలేకపోయాను, నాకు ఇంకొక 4 months గ్యాప్ ఇస్తే బాగుండు, నేను ప్రిపేర్ అయ్యి ఈ అద్భుతమైనటువంటి బంగారు అవకాశాన్ని నేను యూటిలైజ్ చేసుకునేవాడిని. సో అలా అనుకునే అభ్యర్థుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ రివిజన్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ అంటే కూడా వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, సో పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది కదా, ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దానితోటి వాళ్ళు ఎగ్జామ్ని పీస్ఫుల్గా రాయగలరు. సో ఒక ఆది ఉంటుంది, ఏదైతే మనం ఒక మాట్లాడుకుంటాం కదా ఆది అంతం లేనివాడు అని. ఈ సిలబసెస్కి మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. స్టార్ట్ పాయింట్ అనుకో, ఇప్పుడు స్టార్ట్ పాయింట్ ఇదంటే ఈ సిలబసెస్కి ఎండ్ పాయింట్ ఉండదు. సో ఇది ఇన్ఫైనైట్ అంటే దీనికి ఎండ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు సపోజ్ ఐఎమ్ ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ ఆల్సో మాస్టర్ గ్రాడ్యుయేట్, ఓకే, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మా సిలబస్ ఏదైనా కూడా మనకి ఏదైనా సబ్జెక్ట్ ఇచ్చారంటే డయోడ్ అని ఇచ్చారంటే ఏదైనా ఒక సెమీ కండక్టర్ కానీ ఒక డయోడ్ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇచ్చారంటే దాని గురించి మాకు లిమిటెడ్గా కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లో ఒక 40 to 50 pagesలో ఈక్వేషన్స్ కానీ కాన్సెప్ట్ కానీ మనం అర్థం చేసుకున్నామంటే ఇంకా డయోడ్ గురించి ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయగలుగుతాము. సో ఇది ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక మెడిసిన్ అనేది మెడిసిన్ సబ్జెక్ట్ అంటే ఎంబీబీఎస్ ఒకటి. ఎందుకంటే రోగాలు అనేవి కొత్త రోగాలు వస్తున్నాయి, వాళ్ళు చదివిన బుక్కుల్లో కాకుండా డైరెక్ట్ ప్రాక్టీస్లో పేషెంట్ వస్తే ఆ రోగం ఏందని అర్థం చేసుకొని వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి నయం చేయడం అనేది 90% జరిగినా కూడా 95%, 5% మందికి గ్రూప్ 2 సిలబస్ కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి మళ్ళీ మీరు చెప్తారా యాప్టిట్యూడ్ రీజనింగ్ ఏదైతే ఉందో యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ ఇవన్నీ ఒక బౌండెడ్ సిలబస్ ఉంటాయి. సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకుంటారా లేకుంటే దీనికి రీజనింగ్కి సంబంధించి కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో తీసుకుంటారా, అలాగే గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సీ కానీ అన్ని బిట్స్ ప్రాక్టీస్ చేశారా, ఆ మోడల్ తప్ప కొత్త మోడల్ అడగారు. సో మనకి ఎప్పుడైనా సిలబస్లో గమనించుకోవాలి, సిలబస్లో కొన్నిటికి ఎండ్ ఉంటుంది, కొన్నిటికి ఎండ్ ఉండదు. సో అలాగే కరెంట్ అఫైర్స్ తీసుకున్నారా, కరెంట్ అఫైర్స్కి ఎండ్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు వరకే అడుగుతారు, ఎగ్జామ్ ముందు రోజు దాని ముందు రోజు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయిన రోజు వరకే అడుగుతారు. సో అంతేగాని కరెంట్ అఫైర్స్ ఫ్యూచర్లో జరగబోయేటి అంటే 2024 ఎలక్షన్స్లో మోడీ గెలుస్తారా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అడగారు. కాకపోతే కరెంట్ అఫైర్స్లో ఏంటంటే రీసెంట్వి ఎక్కువ ఇస్తారు. లాస్ట్ 3 months నుంచి మనం 30 marks కరెంట్ అఫైర్స్లో 3 months నుంచి 12 marks ఇస్తే, ఆ తర్వాత 3 months నుంచి 13 marks ఇస్తే, ఆ తర్వాత 3 months నుంచి 12 marks, ఆ తర్వాత 6 months నుంచి 5 marks. ఇలా ప్రియారిటీ అనేది రీసెంట్ వాటికి ఎక్కువ, అంతకుముందు వాటికి తక్కువ. సో ఇలా అనేది ఏదైతే ఉందో అలా ఇవ్వడం జరుగుతుంది. సో మనము అభ్యర్థులు ఎవరైతే పూర్తిగా ప్రిపేర్ కావాలేదనుకున్నారో వాళ్ళ మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చి మీరు చదివిందే గ్రూప్ 2 సిలబస్, మీరు ప్రిపేర్ అయింది ఎనఫ్ అని అనుకొని ఎగ్జామ్కు ముందు ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ డే ముందు మీరు మొత్తం పక్కకు పెట్టి, రివిజన్ అనేది ఎప్పటికీ కాదండి, ఎంత చేసుకున్నా కూడా ఇన్కంప్లీట్ ఉండనే ఉంటుంది. కాబట్టి
మీరు ఒక హాఫ్ డే ఎగ్జామ్కి మీరు రెస్ట్ కింద తీసుకున్నారంటే ఆ హాఫ్ డేలో మీకు ఆల్రెడీ చదివిన వాటి మీద మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే మీరు ఈ మైండ్ సెట్తో కింద వెళ్ళారంటే మీకు అట్లీస్ట్ మీరు చదివిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు కరెక్ట్గా ఆన్సర్ అనేది ఏదైతే ఉందో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఒకవేళ మీరు చదివిన టాపిక్స్ నుంచి ఆన్సర్ ఇచ్చి మీరు చదవని టాపిక్స్ నుంచి ఆన్సర్ ఇవ్వలేకపోయినా ఈ ఎగ్జామ్ అనేది ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. సో మీకు ఈ ఎగ్జామ్ ఒక ప్రాక్టీస్ లాగా అవుతుంది. అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 2 కొట్టాలా, కొట్టకపోతే కొంపలు మునిగిపోతాయా, ఏం లేదండి. ఇప్పుడు మీరు పడిన కష్టం గ్రూప్ 2 కాకుండా ఇంకొక ఎగ్జామ్లో పనికొస్తుంది. సో ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ ఒక ఇంగ్లీష్లోనే కాదు, ఆ పేపర్ అనువాదం అనేది రిమైనింగ్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా జరుగుతుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి మనం గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో మన ఛానల్లో డిస్కస్ చేస్తాము. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎట్లా అప్లై చేసుకోవాలి, వీటి గురించి అనేది ఏదైతే ఛానల్లో ఉన్నాయో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరైతే ఎగ్జామ్కి కాన్ఫిడెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే లేని వారు కూడా చాలా బాగా రాయగలరు. ఎందుకంటే మనం ప్రిపేర్ అయిన 1500 అవర్సా 2000 అవర్స్ మ్యాటర్ కాదు. మన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్ టైంలోపు మనం ఇచ్చే పర్ఫార్మెన్స్ అనేది మన యొక్క రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం చదువుకునేది ఒక ఎత్తు అయితే మనము ఇస్తున్న ఎగ్జామ్ స్టార్టింగ్ టైం నుంచి ఎండింగ్ టైం వరకు మనం ఇస్తున్న పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మనం ఎప్పటికీ ఒక పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు వెళ్ళాలి. సో ఇది కాకుంటే గ్రూప్ 2 కాకుండా కూడా ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. అవ్వనోళ్ళు ఫస్ట్ రివ్యూ చేసుకోండి. క్వాలిఫై కానోళ్ళు, నేను ఈ మాట అంటున్నా అని ఎవరు ఏమనుకోవద్దండి వ్యూవర్స్, ఎందుకంటే కీడెంచి మేలెంచాలి. ఒకవేళ కాకున్నా కూడా వాళ్ళ ప్రిపరేషన్లో తప్పుల్ని మీరు తొందరగా రివ్యూ చేసుకోండి. అంటే నేను ఎందుకు కాలేకపోయినా, సిలబస్ మొత్తం కవర్ చేయలేదా, లేకుంటే నా ప్రిపరేషన్లో లోపాలు ఏంటివి, ఇది కింద మీరు ఒకసారి ఏమంటారు రివ్యూ, దీన్ని తెలుగులో ఏమంటారంటే మన ఆత్మపరిశీలన. అంటే ఆత్మపరిశీలన అనే మాట అనరు, అంటే మన యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఉందో పరీక్ష కోసం మనం చేసినటువంటి సాధన ఏదైతే ఉందో దాన్ని ఒకసారి పునః పరిశీలించుకోండి. సో నేను క్వాలిఫై కాకపోవడానికి కారణం ఏంటి అని మీరు ఇలాంటివి బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళడము, నేను ఈ మాటలు అంటున్నాను ఏమనుకోవద్దండి. సో ఇలాంటివి ఒకవేళ మీరు ఎంజాయ్మెంట్ చేస్తే మీ ఇష్టం, అది మీ పర్సనల్. కానీ మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో మిస్ అవుతున్నారంటే ఈ ఎగ్జామ్ అనే కాదు, ఏ విషయంలో అయినా జీవితంలో దాన్ని ఒకసారి మీరు ఏం తప్పులు చేశారు అనేది ఒకసారి పునః పరిశీలించుకోండి. బాధపడటం వల్ల మనకు జరగబోయేది ఏం లేదు. మీరు పునః పరిశీలించుకుంటే ఫ్యూచర్లో అలాంటి తప్పులు జరగనీయకుండా మీరు చూసుకోగలరు. అలాగే మీ దగ్గర ఉండే పాజిటివ్స్ ఏంటివి, నెగిటివ్స్ ఏంటి, ఈ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోవడానికి పాజిటివ్ ఏంటిది, నెగిటివ్ ఏంటిది, ఇవి గమనించుకోండి. గమనించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ రివైజ్ చేసుకోండి. ఆ రివైజ్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఫ్లో వస్తుంది. ఆ ఫ్లో తోటి మీరు ఏం చేయాలంటే మన గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిరుద్యోగులకు నోటిఫికేషన్కి సంబంధించి ఒక బుక్లెట్ వదులుతారు. ఆ బుక్లెట్ ఎంత, ఒక 5 రూపీస్, ఒకప్పుడు 5 రూపీస్ ఉంటే 10 రూపీస్ ఉంటుంది కావచ్చు. సో ఆ బుక్లెట్లో పడిన నోటిఫికేషన్స్, దాంట్లో ఏవైతే అర్హత ఉంటుందో ఎలిజిబిలిటీ డిగ్రీ, ఎనీ డిగ్రీ అనే ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క జాబ్కి మీరు అప్లై చేయండి. అప్లై చేయడం వల్ల 100 రూపాయలు 500 అప్లికేషన్ ఫీజు గురించి బాధపడకండి. ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేయండి. సో సార్ ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేసి చదవకుండా ఎట్లా సార్ అంటారా, మీరు ఒకసారి జాబ్కి అప్లై చేస్తే దాని సిలబస్ చూడండి. సిలబస్ చూసిన తర్వాత అది ఎలా ప్రిపేర్ కావాలో ఒక స్టాండర్డ్ బుక్స్ అవన్నీ ఫాలో కాండి. సో సార్ మరి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను కదా, ఇప్పుడు వేరే చదివితే నేను డైవర్ట్ అయిపోతాను కదా అని మీరు అనుకోవచ్చు. మీరు ఏ ప్రిపరేషన్ చేసినా మీ గ్రూప్ 2కి సంబంధించిన ప్రిపరేషన్ని ప్యారలల్గా పెట్టుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్ ఇప్పుడు దగ్గరలో లేదు, తర్వాత చదువుదామనే మైండ్ సెట్ వెళ్ళిపోతుంది. ఆ మైండ్ సెట్ వెళ్ళిపోయి మీరు కూర్చొని చదువుతూనే ఉంటారు. ఇట్లా చదువుతూ ఉన్నప్పుడు మీకు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనేది 6 to 9 monthsలో రావచ్చు. ఆ నోటిఫికేషన్కి మీరు సంసిద్ధంగా ఉంటారు. అలా కాకపోయినా కూడా మీకు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే యాటిట్యూడ్ ఏదైతే ఉందో, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్, ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, అంటే ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు,
లేదంటే ఏపీపీఎస్సి సంబంధించిన గ్రూప్ 2 అన్ని నోటిఫికేషన్లు ఏదైనా కావచ్చు, 2 కానీ 3 కానీ 4 కానీ, సో జేఎల్ ఎస్ఎల్స్ కావచ్చు, ఇట్లా టెక్నికల్ అసిస్టెంట్స్ కావచ్చు, ప్రతి నోటిఫికేషన్ చదవడం వల్ల మీకు కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా టచ్లో ఉంటాయి. అలాగే మీలో ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్ని కరెక్ట్ చేసుకునే అవకాశం, పాజిటివ్ని కరెక్ట్ చేసుకునే అవసరం లేదు, పాజిటివ్ని ఇంప్రూవ్ చేసుకో, మీ యొక్క పాజిటివ్ ఎనర్జీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. ఈ నెగిటివ్స్ ఉన్నాయి కదా, ఈ నెగిటివ్ ఎనర్జీస్ని డౌన్ చేసేసుకోండి. అంటే ఈ నెగిటివ్స్ నుంచి మీ ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో మెల్లిగా జీరోకి తీసుకురావాలి, జీరోకి తీసుకొచ్చి వాటిని పాజిటివ్ వైపుకి కన్వర్ట్ చేసుకోవాలి మీరు. సో ఇలాంటి అవకాశం అనేది మీకు ఒకవేళ టైం ఉండి, మీకు ఫైనాన్షియల్గా బాగుండి, మీ పేరెంట్స్ మళ్ళీ ఒక ఎగ్జామ్కి చదవడానికి టైం ఇస్తే మీరు ఈ పద్ధతి ఫాలో కాండి. ఒకవేళ లేదు నేను ఏదో ఒక జాబ్ చేయాలి, నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగలేదు, సో నేను ఏదో జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా, సో వాళ్ళ గురించి ఏంటంటే మనకు మార్నింగ్ టైంలో ఏదైతే ఉందో 6 to 7 కావచ్చు, 5 to 7 ఇట్లా ఒక 2 hours పెట్టుకోండి. మీరు ఏ జాబ్ చేసినా కూడా ఏదో దేవుని దగ్గరికి పోయి మనం దండం పెట్టుకొని భగవద్గీత చదివినాం అన్నట్లే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మత గ్రంథం చదువుతున్నామని అంత శ్రద్ధగా మీ జాబ్ చేసుకుంటూనే మీరు ప్రిపేర్ కావాలి. సో అలా ప్రిపేర్ అయినప్పుడు మీరు కోర్ సబ్జెక్ట్స్ అన్నీ పొద్దున్నే 2 hours ప్రిపేర్ అవుతారు. సో మీరు జాబ్ చేసుకుంటూ మీకు మధ్యలో లంచ్కి పోయినప్పుడు కొంచెం మొబైల్ చూడడానికి టైం దొరుకుతుంది. దొరికినప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ చూడండి, కరెంట్ అఫైర్స్ చదవండి, లేదంటే పేపర్ చూసుకోండి. అవి ఒక చిన్న బుక్ మీకు ఆఫీస్లో కానీ ఇలాంటి చిన్న బుక్స్ ఇస్తారు స్పైరల్వి, అలాంటి స్పైరల్ బుక్స్లో పాయింటర్స్ రాసుకోండి. అలా రాసుకుంటూ కూడా జాబ్ చేస్తూ కూడా మీకు చదివే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో మనకు ఈ జీవితము ఎన్నో అవకాశాలని కల్పిస్తుంది. ఆ అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ అవకాశాలన్నీ అయిపోయాయంటే మనం అవకాశాన్ని కల్పించుకోగలగాలి. సో అలా చేసినప్పుడే మీరు ఒక ఆఫీసర్ పొజిషన్లో ఉండే పోస్టులు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రిపేర్ అయినటువంటి 80 to 85% ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా, సో ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ అనేది కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఇస్తారో మీకు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ 90 to 95% ఉన్నాయి. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, సిలబస్ కవర్ చేయలేదు అని చెప్పి. సో మీకు అందరికీ, అభ్యర్థులందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీరు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మీరు రివ్యూ చేసుకోండి, మీరు చేసిన తప్పులు ఏంటి అని. బాధపడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ మీకు ఇంకొక అవకాశంలోనే అవుతుంది. లేదు అంటే మీరు ఏదైతే ఈ కాన్ఫిడెన్స్ తోటి ఇప్పుడు ఎగ్జామ్ పోతారో 99.9% ఇదే అవకాశంలో మీరు అందరూ సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. లేని వారు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. 1 సంవత్సరం లేట్ అయితే అవుతుంది, కంపల్సరీ జాబ్ అయితే కొడతారు. సో దృఢ సంకల్పంతో మీరు కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటూ, సో నేను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.